Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about ecosystem topic. Let us continue the topic of ecosystem components of aquarium. So aquarium lo మనం biotic factors, abiotic factors గురించి డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ aquarium లో ఏంటంటే ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, డీకంపోజర్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసుకున్నాం. అసలు ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్? So producers means they make food from the inorganic components, example green plants and some bacteria. So producers means already we know that the definition of producer. So what is mean by producer? Which is the producing of something like food materials or etc. That is called producers. అంటే ఉత్పత్తిదారులు అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఉత్పత్తిదారులు అంటే ఏవైతే ఉత్పత్తి చేస్తాయో ఆహార పదార్థాలు అలాంటి వాటిని ఇక్కడ మనం ఉత్పత్తిదారులు అంటున్నాం. సో ప్రొడ్యూసర్స్ కి వచ్చేసరికి దే మేక్ ఫుడ్ ఫ్రమ్ ఇనార్గానిక్ కాంపోనెంట్స్, ఫుడ్ ని ప్రిపేర్ చేస్తున్నాయి ఇనార్గానిక్ కాంపోనెంట్స్. ఇనార్గానిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? వితౌట్ ద కెమికల్ కాంపోనెంట్స్. సో ఇనార్గానిక్ అని మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీన్ ప్లాంట్స్ అనేవి మనకి సో ఫుడ్ ని ప్రిపేర్ చేస్తున్నాయి ఇనార్గానిక్ కాంపోనెంట్స్. సో ఇనార్గానిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? వితౌట్ ద కెమికల్ కాంపోనెంట్స్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఉంది. సో ఈ టెంపరేచర్ ని తీసుకుంటే సో టెంపరేచర్ ద్వారా మనం ఏం చేస్తున్నాము? టెంపరేచర్, సన్లైట్, వాటర్ మాలిక్యూల్ ఇలాంటి వాటిని తీసుకొని ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? సో ఇట్ ఈస్ కన్వర్ట్ టు ద లైట్ ఎనర్జీ టు ద కెమికల్ ఎనర్జీ. అంటే సో లైట్ ఎనర్జీని ఏం చేస్తున్నాయి? కెమికల్ ఎనర్జీగా మారుస్తున్నాయి. దట్ ఈస్ కాల్డ్ ఇనార్గానిక్ కాంపోనెంట్స్. లైక్ టెంపరేచర్, లైట్, వీటిని మనము ఇనార్గానిక్ కాంపోనెంట్స్ అంటాం. వాటి ద్వారా ఏం చేస్తున్నాయి? ఫుడ్ ని ప్రిపేర్ చేస్తున్నాయి. దే మేక్ ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద ఇనార్గానిక్ కాంపోనెంట్స్. ఎగ్జాంపుల్ గ్రీన్ ప్లాంట్స్ కానీ లేదా సమ్ ఆఫ్ ద బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియాస్ కూడా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సో ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. అందుకే ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. సో గ్రీన్ ప్లాంట్స్ అండ్ సమ్ బ్యాక్టీరియా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. సో గ్రీన్ ప్లాంట్స్ మేక్ ఆర్గానిక్ కాంపోనెంట్స్, షుగర్స్ అండ్ స్టార్చ్. ఈ గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ప్రిపేర్ చేస్తున్నాయి. సో ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవి అంటే షుగర్ మాలిక్యూల్ అట్ ది సేమ్ టైం స్టార్చ్. సో షుగర్ అంటే మనకి గ్లూకోజ్. సో C6H12O6 దట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్, దట్ ఈస్ కాల్డ్ ద షుగర్. సో షుగర్ తర్వాత స్టార్చ్, ఇలాంటి మెటీరియల్స్ ఏమని పిలుస్తున్నాం అంటే ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్స్. ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇట్స్ డెరివేట్ ఫ్రమ్ ద ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్. సో ఏవైతే ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ అయ్యి వాటి నుంచి మనం ఆర్గానిక్ కాంపోనెంట్స్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఈ ఆర్గానిక్ కాంపోనెంట్స్ కి ఎగ్జాంపుల్ గా షుగర్ ని తీసుకోవచ్చు, స్టార్చ్ ని తీసుకోవచ్చు. సో దీస్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఆర్ డెరివేట్ ఆర్ డెవలప్డ్ బై ద ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్. ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ లో మనం ఏమేమి తీసుకోవచ్చు అంటే సో ఇట్ ఈస్ ద ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ వి ఆర్ ఆల్రెడీ టేకెన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ టెంపరేచర్ ఆర్ లైట్. సో సోలార్ ఆర్ లైట్ లేదా సోలార్ రేడియంట్ ఎనర్జీ అంటున్నాం. సో లైట్ ఎనర్జీ ఆర్ సోలార్ రేడియంట్ ఎనర్జీ. సో ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ద క్లోరోఫిల్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫైనలీ ఇట్ కన్వర్ట్ టు ద కెమికల్ ఎనర్జీ. సో అంటే ఫైనల్ గా మనకి ఏంటంటే రసాయనిక శక్తిగా మారుతుంది. అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి శక్తి నుంచి సో రసాయనిక శక్తిగా మారుతుంది. ఈ రసాయనిక శక్తి ద్వారా వచ్చినటువంటి పదార్థాలే సో షుగర్, నెక్స్ట్ స్టార్చ్. సో ఈ మెటీరియల్స్ ద్వారా మనకి ఏంటంటే సో ఫైనల్ గా ఫుడ్ సోర్స్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ మనం కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే లైట్ సోర్స్, లైట్ నుంచి ఏం చేస్తున్నాయి? ప్లాంట్ అబ్జర్వ్ చేసుకొని సో ఫైనల్ గా ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగి సో ఫైనల్ గా మనకి షుగర్ మాలిక్యూల్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. షుగర్స్ అంటే ఏవి? గ్లూకోజ్, C6H12O6. సో దట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్. సో ఈ గ్లూకోజ్ మెటీరియల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఇలా ఆహార పదార్థాలను ఏవైతే తయారు చేస్తున్నాయో సో వాటిని మనం ఇక్కడ ఉత్పత్తిదారులు లేదా ప్రొడ్యూసర్స్ అంటున్నాము. సో నెక్స్ట్ ఈ ప్రొడ్యూసర్స్ తర్వాత సో వీటిలో ఏముంటాయంటే నెక్స్ట్ వన్ సో కన్స్యూమర్స్. సో కన్స్యూమర్స్ అంటే ఏంటి? సో విచ్ ఈజ్ యూటిలైజింగ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ మెటీరియల్స్. అంటే ఏవైతే ఉత్పత్తి చేశాయో సో వాటిని యూటిలైజ్ చేసుకునేటటువంటి వాటిని కన్స్యూమర్స్ అంటున్నాం. సో కన్స్యూమర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సైకిల్ ఇన్ ఎకో సిస్టమ్. సో ఎకో సిస్టమ్ లో ఇది ఒక సైకిల్. సో ఈ సైకిల్ ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ వన్ బై వన్. సో ఒకదాని తర్వాత ఒకటి ఏంటంటే కంప్లీట్ గా ఒక లైఫ్ సైకిల్ లాగా జరుగుతూ ఉంటాయి. సో ప్రొడ్యూసర్స్ ని యూటిలైజ్ చేసుకునేటటువంటి వాటిని ఇక్కడ మనం కన్స్యూమర్స్
అంటున్నాం. ఆర్గానిజమ్స్ దట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండింగ్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి కన్జ్యూమర్స్ ఏం చేస్తాయి, ఆహార పదార్థాన్ని యూటిలైజ్ చేసుకుంటాయి. సో ఆర్గానిజమ్స్ అనేవి డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా కావచ్చు, ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ సో ఆహారం కోసం ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయితే సో దాన్ని ఏమనిపిస్తున్నాం ఇక్కడ కన్జ్యూమర్స్, వాటిని సో కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు, సో వినియోగించుకుంటున్నాయి. సో దే కన్జ్యూమర్ ద ఫుడ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ బై ఫీడింగ్ అండ్ అదర్ కన్జ్యూమర్స్. సో ఒక దాని మీద ఒకటి ఆధారపడి సో ఆహార పదార్థాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాయి. సో అలాంటి వాటిని ఇక్కడ మనం కన్జ్యూమర్స్ అంటున్నాం. సో ఈ కన్జ్యూమర్స్ ఏంటంటే మళ్ళీ డివైడ్ బై ద 4 టైప్స్. సో టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్స్, సో ఈ కన్జ్యూమర్స్ లోని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే హెర్బివ్యూవర్స్. సో హెర్బివ్యూవర్స్ మీన్స్ ఎగ్జాంపుల్ గ్రాస్పర్స్, రాబిట్స్, డియర్ ఎక్సెట్రా. అంటే విచ్ ఈస్ ద ప్రైమర్లీ యూటిలైజింగ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, అంటే ప్రాథమికంగా ఉత్పత్తిదారుల మీద వినియోగించుకునేటటువంటి వాటిని ఏమనిపిస్తామంటే ప్రాథమిక వినియోగదారులు, దట్ ఈస్ కాల్డ్ హెర్బివ్యూవర్స్. సో వాటిని ఏమనిపిస్తున్నామంటే హెర్బివ్యూవర్స్ అంటున్నాం. అంటే డైరెక్ట్ గా గ్రీన్ ప్లాంట్స్ ని యూటిలైజ్ చేసుకుంటాయి. సో గ్రాస్పర్స్ కానీ, రాబిట్స్ కానీ, డియర్ కానీ సో ఇవి ఏం చేస్తాయంటే గ్రీన్ ప్లాంట్స్ ని ఆహారంగా తీసుకుంటాయి. సో కాబట్టి వీటిని ఏమని పిలుస్తామంటే హెర్బివ్యూవర్స్ అంటున్నాం. సో నెక్స్ట్ వచ్చి కార్నివ్యూవర్స్. సో కార్నివ్యూవర్స్ మీన్స్ విచ్ ఈస్ ద యూటిలైజింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్. సో ప్రొడ్యూసర్స్ నుంచి ఈ ఫుడ్ ని తీసుకుంటాయి. సో వీటిలో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రాగ్ కానీ, టైగర్ కానీ, లయన్ కానీ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో వాటిని ఏమని పిలుస్తున్నామంటే కార్నివ్యూవర్స్. అంటే సో ఇవి ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ, తృతీయ. సో ఈ విధంగా మనకి వినియోగదారుల్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో హెర్బివ్యూవర్స్ అంటే ఇవి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, రాబిట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. కార్నివ్యూవర్స్ లో మనం సో ఫ్రాగ్స్ కానీ లేదా టైగర్ కానీ, లయన్ కానీ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చి ఆమ్నివ్యూవర్స్. సో ఆమ్నివ్యూవర్స్ లో ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యూమన్ కానీ, తర్వాత బియర్స్ కానీ, బర్డ్స్ కానీ, డాగ్స్ కానీ ఇవన్నీ కూడా దేని మీద వస్తాయంటే ఆమ్నివ్యూవర్స్ కిందకి వస్తాయి. ఎందుకంటే సో ఇవి వేటి మీద డిపెండ్ అయింటే ప్రాథమిక వినియోగదారుల మీద డిపెండ్ అయింట, అంటే విచ్ ఈస్ టేకెన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ మీట్. సో మీట్ నుంచి ఆహారాన్ని తీసుకుంటాయి కాబట్టి ఇలాంటి వాటిని ఏమనిపిస్తామంటే ఆమ్నివ్యూవర్స్ అంటున్నాం. సో నెక్స్ట్ వచ్చి పారాసైట్స్. సో పారాసైట్స్ వచ్చేసరికి రౌండ్ వామ్స్ కానీ, తర్వాత టేప్ వామ్స్ కానీ, లీచ్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే సో ఇతరుల మిగిలినటువంటి వాటి నుంచి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి సో వాటిని పారాసైట్స్ అంటాం. సో ఈ లైఫ్ సైకిల్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లైఫ్ సైకిల్ లో ప్రొడ్యూసర్స్. సో ప్రొడ్యూసర్స్ అంటే గ్రీన్ ప్లాంట్స్, ఏవైతే గ్రీన్ ప్లాంట్స్ ఉన్నాయో ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో వాటిని మనం ఇక్కడ ఎగ్జాంపుల్ గా ప్రొడ్యూసర్స్ అంటున్నాం. సో ప్రొడ్యూసర్స్ ఏంటంటే సో బయోటిక్ ఫ్యాక్టర్స్, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ రెండు కూడా ఉంటాయి ప్రొడ్యూసర్స్ లో. ఇక్కడ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, సన్ నుంచి వచ్చినటువంటి లైట్ ఆర్ టెంపరేచర్, వాటర్, సో ఈ వీటిని సాయిల్ కండిషన్స్ ఇలాంటి వాటిని యూటిలైజ్ చేసుకొని సో ఇవేం చేస్తాయంటే ఫుడ్ ని ప్రిపేర్ చేస్తాయి. సో వాటిని ఇక్కడ ఏమంటున్నాం ప్రొడ్యూసర్స్. సో ఈ ప్రొడ్యూసర్స్ ని యూటిలైజ్ చేసుకునేటటువంటి వాటిని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాం. సో ప్రైమరీ స్టేజ్ సో ఆర్ ద కన్జ్యూమర్స్ ఆర్ యూటిలైజింగ్ ప్రైమరీ ఫుడ్ మెటీరియల్స్ లైక్ గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే యూటిలైజ్ చేసుకుంటాయి ఫస్ట్ గా అలాంటి వాటిని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాం. సో ఇక్కడ వచ్చేసరికి గ్రాస్ హోపర్స్ ఏం చేస్తాయి, గడ్డిని తింటాయి. సో ఈ కన్జ్యూమర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్ ని ఏవైతే యూటిలైజ్ చేసుకుంటాయో, ఏవైతే ఫుడ్ గా తీసుకుంటాయో అలాంటి వాటిని ఏమని పిలుస్తామంటే సెకండరీ కన్జ్యూమర్స్. సో సెకండరీ కన్జ్యూమర్ లో మనం ఏది ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, ఫ్రాగ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. అలాంటి సో స్పీసీస్ ని మనం ఏమని పిలుస్తున్నాం, కార్నివ్యూవర్స్ అంటున్నాం. సో వీటిని ఏమని పిలుస్తున్నాము, హెర్బివ్యూవర్స్ మీన్స్ విచ్ ఇస్ టేక్ ద ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద గ్రీన్ ప్లాంట్స్. సో ప్రైమరీ కన్జ్యూమర్స్ ఏవైతే యూటిలైజ్ చేసుకుంటారు అలాంటి వాటిని సెకండరీ కన్జ్యూమర్స్ అంటున్నాం. వాటికి ఎగ్జాంపుల్ గా మనము ఫ్రాగ్ ని తీసుకుందాం. సో వీటిని ఏమని కూడా పిలవచ్చు అంటే కార్నివ్యూవర్స్ అని పిలుస్తాం. సో ఫ్రాగ్స్ ని ఫుడ్ గా తీసుకునేటటువంటి ఏవైతే ఉన్నాయో థర్డ్ స్టేజ్, సో అలాంటివి ఏవి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే స్నేక్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. సో స్నేక్స్ ఏవి ఫుడ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాయి అంటే సెకండరీ కన్జ్యూమర్స్ ని ఫుడ్ గా తీసుకుంటాయి. సో ఈ స్నేక్స్ అనేవి ఏమవుతాయంటే టెర్షరీ కన్జ్యూమర్స్ అవుతాయి, అంటే థర్డ్ స్టేజ్ లో ఫుడ్ ని తీసుకుంటాయి కాబట్టి సో వాటిని టెర్షరీ కన్జ్యూమర్స్ అంటాం. సో ఈ టెర్షరీ కన్జ్యూమర్స్ ని తినేటటువంటి కొన్ని ఉంటాయి, అలాంటి వాటిని ఏమని పిలుస్తామంటే ఫైనల్ కన్జ్యూమర్స్ అంటాము. సో దానికి మనం ఏం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, ఈగల్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో ఈ ఫైనల్ వచ్చినటువంటి ఈ కన్జ్యూమర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి చనిపోయిన తర్వాత డీకంపోజ్ అవుతాయి. సో డీకంపోజ్ అయిన తర్వాత ఆ డీకంపోజ్డ్ మెటీరియల్ ఫైనల్ గా ఏం ప్రిపేర్ అవుతాయి, సో డీకంపోజర్స్ అనేవి, అంటే ఐ మీన్ ఫంగై. సో ఈ ఫంగై ఏం చేస్తాయంటే ఇలాంటి ఏవైతే కన్జ్యూమర్స్ ఉన్నాయో వాటి నుంచి వచ్చినటువంటి ఫుడ్ సోర్స్ యూటిలైజ్ చేసుకొని అవి డెవలప్ అవుతాయి. సో అందుకే మనము సో ఫైనల్ గా తీసుకున్నటువంటి డీకంపోజర్ లో ఫంగై కానీ లేదా బ్యాక్టీరియా కానీ ఇలాంటి వాటిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. సో ఫైనల్ గా ఫంగై ఏం చేస్తుందంటే వీటి నుంచి వచ్చిన ఫుడ్ సోర్స్ ని తీసుకొని డెవలప్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డీకంపోజర్స్ ఆఫ్ ఫంగై. సో ఇది మనకి ఏంటంటే
ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్. సో ఈ కన్స్యూమర్ లో మనకి సో టైప్స్ ఆఫ్ కన్స్యూమర్స్ లో మెయిన్ గా 3 టైప్స్ ఉన్నాయి. ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ కన్స్యూమర్స్, టెర్షరీ కన్స్యూమర్స్ అండ్ ఫైనల్ వన్ ఈస్ ఫైనల్ కన్స్యూమర్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే సో ఎకో సిస్టమ్ లో ఒక లైఫ్ సైకిల్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి డెవలప్ అవుతూ ఉంటాయి. సో ప్రొడ్యూసర్స్ వేటి మీద డిపెండ్ అవుతాయి? కన్స్యూమర్స్. సో కన్స్యూమర్స్ లో 3 టైప్స్ ఉన్నాయి. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అండ్ ఫైనలీ కన్స్యూమర్స్. సో ఈ కన్స్యూమర్స్ మీద డిపెండ్ అయ్యి డెవలప్ అయ్యేటటువంటి ఏ ఉన్నాయంటే డీకంపోజర్స్ ఉంటాయి. సో వాటిని విచ్ఛిన్నదారులు అంటున్నాం. దానికి ఎగ్జాంపుల్ గా బ్యాక్టీరియా, ఫంగైని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో ఈ కన్స్యూమర్ లో వచ్చేసరికి ఏంటంటే సో ఇది ఎకో సిస్టమ్ లో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఎకో సిస్టమ్ లో కాంపోనెంట్స్. సో ఈ కాంపోనెంట్స్ ని తీసుకుంటే మనకి సో ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే సో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నారు.